విషనాగునైనా క్షమించి విడిచిపెట్టచ్చు, కానీ సైకోల్ని మాత్రం క్షమించి విడిచిపెట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళని క్షమిస్తే ఇలాంటి వాళ్ళు వందల వేలుగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక విషసర్పం ఉందనుకోండి, దాని దారిలోకి మనం ఎప్పుడైనా వెళ్ళి దానికి అడ్డు తగిలితేనో, దానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తేనో అది కాటేస్తుంది. అంతే తప్ప మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే విషసర్పం కూడా మన జోలికి రాదండి. కానీ సైకోలు అలా కాదు. మనం ఏమీ చేయకుండా మన పని మనం చేసుకుంటున్నా సరే మన మీదకి వచ్చి కంటిన్యూస్గా కాటేస్తూనే ఉంటారు. మన ఇళ్లలో ఉన్న మహిళల్ని కంటిన్యూస్గా వాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉషనాకు వచ్చి నిజంగా దానికి మనం ఏమైనా అడ్డు తగిలేమని కాటేసింది అనుకుందామండి. కాటేసిన తర్వాత కూడా దాన్ని క్షమించి వదిలేస్తే మనం మళ్ళీ రెండోసారి వచ్చి మనల్ని కాటేది ఇక దాన్ని పోద్ది. కానీ సైకోలు అలా కాదు. ఇప్పుడు కాటేశారు, మనం క్షమించి వదిలిపెడితే మళ్ళీ కాటేస్తారు. విష సర్పాల కన్నా ఒక డేంజరస్ నెట్వర్కే ఈ ఐపాక్ నెట్వర్క్. ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అత్యంత శక్తివంతమైన బలాలు 3: 1 సంక్షేమ పథకాలనే 30 రూపాయల పథకాలు, 2 వాలంటీర్ వ్యవస్థ, 3 ఈ సైకో బ్యాచ్. ఒకటి కొట్టుకుంటూ వచ్చేయడం జరిగింది. ఏపీ ప్రజలే వీళ్ళందరినీ మూలన కూర్చోబెట్టడం కూడా జరిగింది. అయితే ఇంకా మిగిలిపోయిన అవశేషాలు ఈ ఐపాక్ అవశేషాలు ఉన్నాయండి. ఈ సైకోలు ఉన్నారు. ఈ రోజున శ్రీరెడ్డి వచ్చింది, దండం పెడుతూ క్షమాపణ చెప్పింది, లెటర్ కూడా రాసింది, క్షమాపణ చెప్తూ ఎంతవరకు తగ్గకూడదు అంతవరకు కూడా తగ్గింది. అలాగే పోసాని కృష్ణమురళి వచ్చాడు, రేపు మాపు చచ్చిపోతానన్నట్టు కొన ఊపిరితో ఉన్నట్టు మియో అని మాట్లాడుతున్నాడు. ఆడెవడాడు బోరుగడ్డగాడు, ఆ బొగడాగాడు, ఆ బ్రోకర్ గాడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడట. వర రవీందర్ రెడ్డి గాడేమో మొత్తం నేను అన్ని చెప్పేస్తానండి, నేను అన్ని కక్కేస్తానండి, ఇగో అవినాష్ రెడ్డి చేయించాడండి అని అన్ని వాస్తవాలు వాడు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇలా చాలామంది రియలైజ్ అయినట్టు నటిస్తున్నారండి. కానీ ఇది నిజమైన రియలైజేషన్ కాదు. వాళ్ళ సమయం అంటూ వచ్చినప్పుడు మళ్ళీ విషం కక్కడానికి, బుసలు కొట్టడానికి ఈ విషనాగులు కన్నా దారుణమైన విషనాగులు కూడా బాధపడతాయండి వీళ్ళతో పోలిస్తే. అలాంటి ఈ సైకోల్ని క్షమించడం అనే మాటను పక్కన పెట్టి వీళ్ళని శిక్షించడం మాత్రమే చేయాలని కూటమి ప్రభుత్వానికి మహాసేన మీడియా నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ప్రపంచంలోనే అసలు శిక్షలు అనేవి ఎందుకు వేస్తారంటే అండి, ఒకడు తప్పు చేశాడు, వాడికి శిక్ష వేయడం ద్వారా అలాంటి తప్పు మరొకటి చేయకుండా ఉంటాడని. ఇప్పుడు వీళ్ళని కానీ మనం క్షమించామనుకోండి, రేపటి నుంచి ప్రతి ఒక్కడు అమ్మనా బుద్ధులు ఎత్తాడు, సారీ సార్ ఏమనుకోకండి సార్ అని ఉత్తరం రాస్తాడు. మళ్ళీ ఉత్తరం రాసిన మనం క్షమించి మళ్ళీ నవ్వుకుంటాడు, మళ్ళీ తిడతాడు. క్షమించే తప్పులు ఉంటాయండి, క్షమించరాని తప్పులు కూడా ఉంటాయి, క్షమార్హం లేని తప్పులు ఉంటాయి. అలాంటి తప్పులు చేశారు ఈ జగన్ రెడ్డి అండి, ఈ సైకో బ్యాచ్. ఈ రోజున శ్రీరెడ్డి వచ్చి ఒక లెటర్ ఏదో రాసిందండి. ఏం రాసింది ఈ లెటర్ అంటే, ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి. లోకేష్ అన్నటండి, లోకేష్ అన్న. అంతకుముందు ఏరా ఒరే పప్పు అలాగా ఇలాగని నోటుకొచ్చినట్టు వాగిన అదే శ్రీరెడ్డి ఈ రోజున లోకేష్ అన్న అని మొదలుపెట్టిందండి. ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా, నా ఏం కలవేకండి. ఒరే పవన్ కళ్యాణ్ ఏట్రా ఏంటో తెలుసా, బాటోళ్ళు చెప్పాట చాలా స్ట్రాంగ్, కొట్టానంటే జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా. తొందరగా జూన్ 4 వచ్చేస్తే ఈసారి నా జూన్ 12 బర్త్డే మామూలుగా చేసుకోను. నీ పరిస్థితి తెలుసుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు నా కొడక? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం మాట్లాడతావు? గబ్బు నా కొడక. ఆ మాటలు విన్నారు కదండి మీరు. ఇవిడి లెటర్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే రాసుంటే ఆవిడని క్షమించినా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చండి. ఎలక్షన్కు ముందు రాసుంటే అరే నిజమే పాపం శ్రీరెడ్డి మారిపోయింది, శ్రీరెడ్డి నిజాలు తెలుసుకుంది అని ప్రజలందరూ క్షమించరండి. ఎలక్షన్ అప్పుడు కూడా ఈవిడే, ఎందుకంటే ఇందాక ఆ వీడియోలో అన్నది కదా 4వ తారీఖు వచ్చాక నా సంగతి ఎటు తెలుస్తాను నేనండి. నిజంగానే 4వ తారీఖు జూన్ 4వ తారీఖుని కనుక కూటమి గెలవకుండా వైసీపీ పార్టీ కనుక గెలుచుంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది భూమి మీద ప్రాణాలతో ఉండకపోనండి. ఇళ్ల మీద పడి కొడుదురు, చంపుదురు. ఇళ్లలో ఉన్న మహిళలను అయితే ఇంకా, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో అదే నా భార్య యొక్క గౌరవాన్ని కాపాడలేకపోతున్నానికి నేను బతుకుండేంటని చాలామంది భర్తలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇద్దరండి. 4వ తారీఖు వస్తే ఎలా ఉంటుందో చూద్దిరిగానని చెప్పి ఏ స్థాయిలో రెక్లెస్గా మాట్లాడిన ఆ శ్రీరెడ్డి నిన్న మొన్నటి దాకా కూడా, మా గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా నిన్న మొన్నటి దాకా కూడా తిట్టిందండి. ఎప్పుడైతే అరెస్టులు మొదలయ్యాయో, ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారో, ఒక్కొక్కటి సంగతి ఈ నెల రోజుల్లో ఉండబోతుందని ఆయన ఎప్పుడైతే చెప్పి చట్టానికి ఉన్న సంఖ్యలను తొలగించారో, ఈ శాడిస్ట్ గాల్ని, సైకో గాల్ని, ఈవ్ టీచర్ గాల్ని, ఇలాంటి వాళ్ళందరినీ పోలీసులు ఏరి పారేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ వెధవలందరూ సైలెంట్ అయ్యారు. అన్న నేను పుట్టింది గోదావరి,
అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే 95% ఫ్రెండ్స్. కమ్యూనిటీ యాంగిల్ వచ్చి కొడుతుందండి. అమ్మా శ్రీరెడ్డి, నీకు తెలుసో తెలీదో, లోకేష్ గారికి అంత కమ్యూనిటీ ఫీలింగ్ లేదు. ఆయన ఏంటంటే అన్ని కమ్యూనిటీలను సమానంగా చూసుకుంటూ వెళ్తాడు. అలాంటి వ్యక్తిని నువ్వు కమ్యూనిటీ ఫీలింగ్తో కొడేద్దాం, కమ్యూనిటీ ఫీలింగ్లో ఆయన ఏదో మభ్య పెడదాం అనుకుంటే అది జరగని పని. ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను. వెరీ రేర్ టైమ్స్లో మైట్ బి నేను మెన్షన్ చేసి ఉంటాను, కానీ అవమానించలేదు. అమ్మా నాన్నగారు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం. అలాగే మా సొంత ఇల్లు గట్రా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయనబ్బా. అదే అమరావతిని కమరావతి అని, అమరావతి కుల రాజధాని అని, అసలు అమరావతి ఉండొద్దు 3 రాజధానులు చేయాలని ఎంతోమంది సైకోలు, ఇలాంటి సైకోలు మొత్తం ఆ కమ్మ కులాన్ని దూషించిన మాటలు ఇప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవరు మర్చిపోలేదండి. ఆంధ్రాలో అందరికీ గుర్తున్నాయి. కమ్మకులం దోపిడీ కులమని, కమ్మ కులస్తులు మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచేసుకున్నారని, ఆయన కులపిచ్చి ఎక్కువని, అమరావతి మొత్తాన్ని వాళ్ళే కబ్జా చేశారని వీళ్ళు మాట్లాడిన మాటలు మర్చిపోయారండి. ఇంత దారుణంగా ప్లేట్ తిప్పేస్తారా? నువ్వు ఒక క్షమాపణ ఒకటి చెప్పు వదిలేస్తే సరిపోను శ్రీరెడ్డి. ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే చిరిగి చాటంతే చాపంత అవుతుంది. అది అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయి. అందుకే మా అమ్మ నాన్నలు టీడీపీకే ఓటేశారు. ఇగో టీడీపీ మళ్ళీ కొట్టువేతలు ఉన్నాయండి. కొట్టువేతలు అంటే ఏదో పార్టీ పెట్టింది, వైసీపీని పెట్టినట్టుంది, దాన్ని మళ్ళీ టీడీపీ అని మార్చింది, టీడీపీకే ఓట్లు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని ఈ కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోస్లో మెన్షన్ చేసినట్లు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. నువ్వేసే బిస్కెట్లు వర్కౌట్ అవ్వవు శ్రీరెడ్డి. నువ్వు హార్ట్ఫుల్గా క్షమాపణ చెప్పవు, మంచిదే. క్షమాపణ చెప్పిన వాళ్ళని క్షమించమని మన గ్రంథాల పురాణాలు ఏ మత గ్రంథం అని చెప్తుంది. కానీ ఏ టైంలో క్షమాపణ? దానికి సమయం సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చంపేయడానికి వచ్చాను. చంపేయడానికి వచ్చి చివరి ఆఖరి ఆయుధం వరకు వాడేశాను. నా ఆయుధాలన్నీ అయిపోయి నేను నీ చేతికి దొరికేశాను. ఆ టైంలో క్షమాపణ అడగకూడదు, ఆ టైంలో క్షమించకూడదు కూడా. ఎందుకంటే నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను చంపేస్తాను. అవకాశం లేక అడిగే క్షమాపణకి వాల్యూ ఉంటుందా? చివరాఖరి దాకా నిన్న మొన్నటి దాకా ట్రై చేసావు నువ్వు. 4వ తారీఖున కనుక వైసీపీ గెలుచుంటే అసలు నేను పట్టుకోలేకపోతాం మేము. ఎంతోమంది నాలాంటి కార్యకర్తలకి, సామాన్య కార్యకర్తలకి అది ప్రాణాపాయం. అది ప్రాణాలు పణంగా పెట్టాం మేము. ఇలాంటి చాలామంది అన్నారు, రాజు నువ్వు కూడా మాట్లాడావు కదా, నువ్వు కూడా తిట్టావు కదా అంటే ఎస్ తిట్టాను. ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళనే, అధికారంలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే అధికారంలో ఉన్నవాడిని తిట్టాను. కానీ అమ్మనాబూతులు తిట్టలే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను, ఇంట్లో ఉన్న ఆడపిల్లలను తిట్టలేదు. ఎవడైతే తప్పు చేసాడు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవడైనా సరే తిట్టాను. అప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు మేము ధైర్యంగా మాట్లాడేవాళ్ళం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా పెద్ద పెద్ద డైలాగులు వేసేవారు, వీళ్ళు పెద్ద ధైర్యంగా మాట్లాడేవారు. వాళ్ళకి మాకు పెద్ద తేడా ఉందని అనుకున్నాం మేము. ఇప్పుడు తెలిసింది అధికారంలో ఉన్న వాళ్ళు ఎదిరించి నిలబడ్డం అంటే ఎంత భయభ్రాంతులకు గురవుతారు ఇలాంటి సైకోలని. ఎవరి కాడే తట్టబొట్ట సర్దేశారండి. నిజం చెప్పాలంటే రాష్ట్రం క్లీన్గా ఉందండి. కుక్కల మురుగుళ్ళు లేవు. ఏమంటే ఇంట్లో ఉన్న మహిళల పట్ల మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు లేవు. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులను కూడా నిన్నగా మొన్న మొలిసిన గడ్డి పరకల్ లాంటి ఆకుపచ్చ కార్యకర్తగాళ్ళండి వైసీపీలో. ఆకుపచ్చ కార్యకర్తలు మీసాలు కూడా పూర్తిగా మొలనాడు. చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసేవాడు, ఓడి అమ్మ తాజ్మహల్ ఖాళీగా ఉందని తోలారేసేస్తారా? మేము అనుకునేవాళ్ళం, ఏట్రా ఈ కర్మ ఎంత దారుణం తయారైపోతుంది, ఈ రాష్ట్రం ఎంత దారుణం తయారైపోతుంది ఏంటి? అదే ఆకుపచ్చగడాడు, అడిగి మీసాలు కూడా రాలేదు. ఆ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని చంపగారని, బొల్లు గారని రకరకాల మాటలండి. ఏం చేయలేని పరిస్థితి. ఆడి మీదకి మేము ఏమైనా వెళ్ళామా వెంటనే 10 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు. మా ఇంట్లో ఉన్న మహిళల జోలికి వచ్చి మహిళలు కించపరుస్తూ పెట్టేయటం, మరి ఏటో ఎలాగన్నా అంటే అన్ని మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు. అని అమ్మాయి ఎంత దారుణంగా యూజ్ చేశారంటే అండి వీళ్ళ అధికారాన్ని. నిజంగా టైం వచ్చింది వాళ్ళకి, ఇప్పుడు బ్యాక్ టైం స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళకి పనిష్మెంట్ టైం వచ్చేసింది. అన్న, మీ పార్టీని, కార్యకర్తల్ని, మీ అభిమానుల్ని, మీ అనుబంధ మీడియా సంస్థల్ని, జనసేన మీడియాని, వీర మహిళల్ని, మరి కుటుంబ సభ్యులని ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడడం జరిగింది. మీ అందరినీ మళ్ళీ క్షమించమని గత 10 రోజులు మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను చాలా డేంజర్లో ఉన్నానని, నేను బొక్కలోకి వెళ్ళిపోతున్నానని నాకు అర్థమైంది. ఎవరైతే ఆ రెడ్డి గారు అమ్మాయిని ఒక మహిళ పచ్చి బూతులు మాట్లాడుతున్న ఒక మహిళ, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఆవిడ బతుకు ఏమైపోయిందో నా బతుకు కూడా అలా బస్ స్టాండ్ అయిపోద్దని నాకు అర్థమైంది. నా ఫ్యూచర్ నాకు కనబడిపోయింది. కాబట్టి నేను కాళ్ళు బేరానికి వచ్చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒకవేళ క్షమించారనుకోండి, ఇవన్నీ ఇంకొకటి పెడతాడు అలా క్షమాపణ. నేను కూడా క్షమాపణ చెప్తాను, ఆవిడ క్షమించారు కదా, నన్ను క్షమించండి. క్షమించిన తర్వాత మళ్ళీ కామెంట్లు పెడతారు, మళ్ళీ పోస్టులు పెడతారు, మళ్ళీ విపరీతంగా మాట్లాడతారు, మళ్ళీ ఒకవేళ కేసు పెడతారు, మళ్ళీ క్షమించండి.
గబ్బర్ సింగ్లో సీన్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తమ్ముడు బాగా ఆత్మ కొడతాను లాగిపెట్టి కొడితే నన్ను కొట్టాడు, నాకు సారీ చెప్పమను, నాకు సారీ చెప్పించాలని చెప్పి పై అధికారులు కంప్లైంట్ ఎత్తాడు వాళ్ళ తమ్ముడు వెళ్ళాలతో ఉంటాడు. పై అధికారి వచ్చి క్షమాపణ చెప్పంటాడు. తప్పదు కదా మరి, చెప్పాలి కదా. చెప్తాడు సారీ రా అయితే నేను కొట్టినందుకు అంటాడు. సరే అయిపోయింది, నేను గెలిచేసాను, సారీ చెప్పించేసుకున్నాను అనుకుని బయటకు వస్తాడు వాళ్ళ తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పాటను కొడతాడు, మళ్ళీ సారీ అంటాడు. ఏమంటే అలాగే ఉంటుంది వీళ్ళని కానీ క్షమిస్తే మనం. వీళ్ళని క్షమించడం అంటే క్షమార్హత లేదండి వీళ్ళకి అసలు. మనం ఏమంటే ఎంతోమంది మనోభావాలు బాధ పెట్టిన నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, మనం వెంకటేశ్వర స్వామి భక్తురాలు అయితే నీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకుని నువ్వు పెట్టే వీడియోలు, నువ్వు నీ వేషధారణ, నీ వస్త్రాలంకరణ, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు అప్పుడే మాలేసుకుని కాషాయ రంగు చీరలు కనపడేదాన్ని, అప్పుడే అరకొర బట్టల్లో నువ్వు చేసే జుగుప్సాకరమైన విన్యాసాలు. నువ్వు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే ఆయనకు కూడా అవమానం కదా అది. మన బ్రతుకులో మన ప్రవర్తనలో చూపించాలి. మనం నమ్మే దైవానికి గౌరవం రావాలి, మన వెనకాతలు మన కుటుంబానికి గౌరవం రావాలి, మన ప్రవర్తనలోనే కదా రావాలి. నువ్వు ఏ రోజైనా అలా ప్రవర్తించావు? ఒక ఆడపిల్లలకు ఏ రోజైనా ప్రవర్తించావు నువ్వు? కనీసం జగన్ రెడ్డి ఏ రోజైనా చెప్పాడు నీకు, శ్రీరెడ్డి నువ్వు ఆడపిల్లలాగా ఉండు? నువ్వెందుకు మగోళ్ళు మాట్లాడే బూతులు, మగోళ్ళు కూడా మాట్లాడలేని బూతులు మాట్లాడేది? జనరల్గా మగోళ్ళు వాడే పదాలు కొన్ని ఉంటాయండి, ఆ పదాలు బండ బూతులు అనమాట. అవి మగోళ్ళు మేమే వాడమే, నేను ఎప్పుడు వాడలేదు అలాంటి పదాలు. అలాంటి పదాలు యూజ్ చేసేది. అలాంటి దానికి క్షమాపణ అండి. ఆవిడని క్షమించాలా? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ గారికి, టీవీ5కి, ఆంధ్రజ్యోతికి, ఐటీడీపీకి, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియాకి సారీ అయిపోద్దా? ఇలా చెప్పేది అయిపోద్దండి. చేయాల్సిందంతా చేసేసి ఓ లెటర్ ఒకటి రాస్తే అయిపోద్దా? లోకేష్ అన్న, నా ఫ్యామిలీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు పరిస్థితుల నుండి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి. ఓకే, నేను నమ్ముతాను శ్రీరెడ్డి, నువ్వు నిజంగానే నువ్వు భయపడ్డావు, నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొలిటికల్లో ఎంతో దారుణమైన నువ్వు మాట్లాడలేవని నేను నమ్ముతున్నాను. కానీ నిన్ను క్షమిస్తే నీలాంటి వాళ్ళు చాలామంది తయారవడానికి అవకాశం ఉంది. శ్రీరెడ్డి అంత దారుణంగా మాట్లాడింది, దాన్నే వదిలేశారు, నన్నెందుకు వదలరని ఇంకొక చెల్లి తయారవుతుంది, ఇంకొక అక్క తయారవుతుంది. దాన్ని అంటే ఆ అక్క చెల్లి నిన్ను అనుకునే మాట, నేను నిన్ను అనలే. అలా తయారవకుండా మన భావితరాల్లో నీలాంటి వాళ్ళు ఎవరో జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలంటే నిన్ను బొక్కలో వేసేయాల్సిందే. నిన్ను లోపల తోస్తేనే నీలాంటి వాళ్ళు ఇంకొకటి బయలుదేరకుండా ఉంటారమ్మా. ఈ వారం రోజులు ఆహారం లేకుండా కామెంట్ చదివి ఎంతో మనోవేదకి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ తిరిగి వచ్చినా నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమన్నా చేయించుకోవచ్చు. మళ్ళీ ఇది చూడండి, నేను ప్రైవేట్ వ్యక్తులతో లేపించేయాలనుకుంటే నీ మాటలు భరించలేక అప్పుడే లేపించేయచ్చు కదా, అప్పుడే లేపించేయాలమ్మా. అలాంటి వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ. ప్రైవేట్ వ్యక్తులను పెట్టాలి, మర్డర్లు చేయించాలి, ఇళ్ల మీదకి పంపించాలి, కార్లను ధ్వంసం చేయించాలి, కార్ల మీద దాడులు చేయాలి, మనుషులు చంపించడానికి 100-200 మందిని పంపించాలి. ఇలాంటిది వైసీపీకి తెలుసు, టీడీపీ జనసేనకి తెలియదు. బోండా ఉమ్మగారి మీద జరిగిన దాడి మీకు తెలుసు కదని గుర్తుంది కదా. ప్రైవేట్ వ్యక్తులతో ఇలా దాడి చేసిన వాడికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇది ఇచ్చారు, మున్సిపల్ చైర్మన్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి. నా మీద జరిగిన దాడి మీ అందరూ గుర్తుండే ఉంటుంది. రాజమండ్రిలో 100-200 మంది కారు మీద పడి ఇష్టానుసారం దాడి. అంటే ఇప్పుడు చాలామంది అంటారు నువ్వు కూడా అన్నావు కదా అన్నారు నన్ను ఈ మధ్య. నేనంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అన్నాను, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు మీరు ఏమేమి తిట్టారో తిట్లు బట్టి మీ మీద కేసులు పెడుతున్నారు. రాజేష్ మాసాన్ని కూడా నిజంగా తిడితే, జగన్మోహన్ రెడ్డిని తిట్టుంటే, వాళ్ళ భార్య గారిని తిట్టుంటే, వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లలను తిట్టుంటే మరి ఆ కేసులు కదా పెట్టాలి నా మీద. అంతేగాని ర్యాలీ చేసేయడానికి కేసు, ఎవరినో ఏదో అన్నాడో జెండాలు తగలబెడతాను అన్నాడని కేసు, ఇంకోటి ఏదో చేసేయడానికి కేసే పెట్టారు తప్ప పలానా నాయకుడి భార్యని పిల్లల్ని తిట్టాడు ఇలాంటి దారుణమైన భాష ఉపయోగించడానికి ఎందుకు పెట్టలేదు నమ్మే కేసు? అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు తిట్టాను నేను. అధికారంలో ఉన్నప్పుడు తిట్టడానికి, అధికారం అండ చూసుకుని ప్రతిపక్షాలను తిట్టడానికి ఎంత తేడా ఉంది ఈరోజు అర్థమైంది నాకు. 5 సంవత్సరాల పాటు రొమ్మిలాగా ఎలా తీసుకునే మాట్లాడాను నేను. ఏమైపోయారు అప్పుడే? మా పార్టీ వచ్చి ఇంకా 100 రోజులు అయ్యింది, ఎవరికాడే పట్టాపంచులు అయిపోయారు. ఏడి ఆ కొడాల నాయనగడని వాడు ఏడి, వాళ్ళని వంశీ ఏడి, ఆ రోజు రెచ్చిపోయిన రోజే ఏది? పెద్ద మినిస్టర్లు ఇచ్చాడుగా జగన్ మీకు. మాకేం పదవులే మేము అనుభవించలే. ఏ పదవి అనుభవించకపోయినా నిలబడి మాట్లాడాం మేము. నిలబడి మీరు 30 కేసులు పెట్టినా నిలబడే మాట్లాడాం చివరాఖరి దాకా కూడా. అధికారాన్ని ఎదిరించడం అంటే ఆషామాషి విషయం కాదు అబ్బాయి. మనం అధికారంలో ఉండి పక్కని విమర్శించాడు. వేళ నేను మాట్లాడవచ్చు జగన్ మీద. జగన్ ఏమన్నా నాకేం ఎదురలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నేను నీచంగా మాడుతున్నానా, లేకపోతే అరెవరైనా మాడుతున్నానా, లేకపోతే ఇంకోటి ఏమైనా తిడుతూ మాడుతున్నానా, వాళ్ళ ఇళ్ళలో ఉన్న మహిళల గురించి మాడుతున్నానా? అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాను, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాను నేను. మనిషి అంటే ప్రవర్తన అంటే అలా కదా ఉండాలి.
ఈరోజు మన దగ్గర అధికారం ఉంది కదని పేరు రేగిపోతే ఏమవుద్ది? టైం ఎలా తిరగబడిందంటే మీరు ఎవరితో పెట్టుకున్నారా? మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇప్పుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రితో ఆయన్ని తిట్టారు మీరు, లోకేష్ గారిని తిట్టారు మీరు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు మీరు. పవన్ కళ్యాణ్ గారిని నేను కూడా విమర్శించాను. నేను జగన్ దగ్గర ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, అంతే తప్ప జగన్ రెడ్డి సీఎం అయిపోయిన తర్వాత ఆ సీఎం అని చూసుకుని రెచ్చిపోలేను. నేను ఎప్పుడు ప్రభుత్వాలతోనే ఫైట్ చేశాను, ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతోనే మాట్లాడాను. నిజంగా ఏమన్నా నేను ఏదో బూతులు తిట్టుంటే అధికారంలో ఉన్న వదిలేస్తారా నన్ను? నీకు నాకు నక్కకి నాగలోకం అనుకున్నాను తేడా. ఏమంటే ఇంకేం రాసింది చూద్దారండి. ఇప్పటికీ నేను నా కుటుంబం అనిపించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించావు. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే నువ్వు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోవు. ఎందుకంటే నువ్వు ఏదో పని చేసావు, దానికి శిక్ష అనుభవిస్తున్నావు అనుకుంటారు అంతే. కానీ నువ్వు ఇంతకుముందు ప్రవర్తించిన నీ ప్రవర్తన వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వేమో. ఇంతకుముందు నువ్వు ఆడ మనిషి అయి ఉండి నువ్వు తిట్టిన తిట్లు, నువ్వు మాట్లాడిన బూతులు, నువ్వు చేసిన అంగాంగ ప్రదర్శన, లేకపోతే నువ్వు అప్పుడు తెలియజేసిన నిరసన, నగ్న నిరసన, ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి పెళ్ళి అవ్వదు. ఇప్పుడు నువ్వు అవన్నీ మార్చుకున్నావు అనుకో, నువ్వు జైలుకి వెళ్ళినా అది గౌరవమే. ఓకే, ఏదో పని చేసింది, ఎదవలతో కలిసింది, ఎదవలా మాట్లాడింది, తన శిక్ష అనిపిస్తుంది, మారి బయటకు వస్తుంది. నిన్ను మారుస్తుంది గవర్నమెంట్, నిన్ను మారుస్తుంది, నీ కుటుంబానికి గౌరవాన్ని పెంచుతుంది. నీ పిల్లలు ఎవరో ఉన్నారంట కదా, అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, ఎవరో ఒకరు పిల్లలు, ఆ పిల్లలు కూడా గౌరవాన్ని పెంచి సమాజంలో వాళ్ళకు స్థానాన్ని కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. 1 నెల లేదా 3 నెలలు గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసేదాన్ని అవుతాను. నువ్వు ఆల్రెడీ శిక్ష వేస్తావు నీ కుటుంబానికి. నా బాధ కంటే ఇంతమందిని పరిపాలించే మీరు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్న, సేవ్ మై లైఫ్, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియా, అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాలను చేయండి. లోకేష్ అన్న ప్లీజ్, నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున సారీలు, క్షమాపణలు. మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ, చిరంజీవి గారికి, నాగబాబు గారికి, అందరికీ క్షమాపణలు అటండి. మూవీ ఫీల్డ్ కూడా ఫెయిల్ అయిందట, పాలిటిక్స్లో కూడా ఫెయిల్ అయిందట. షర్మిలక్క, సునీతక్క నన్ను క్షమించండి, ఇట్లు మీ శ్రీరెడ్డి. ఇదండి శ్రీరెడ్డి స్టోరీ. అలాంటి మహిళ ఎందుకండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కేసులు పెడుతుంది, అరెస్ట్ చేస్తుంది అనక ముందు ఈవిడ రియలైజ్ అయ్యి ఉంటే సరిపోయి ఉండేది. ఇప్పుడైతే అప్పటి వరకు కూడా వీళ్ళ విషయం కక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ అరెస్టులు జరగకపోతే విషయం కక్కుతూనే ఉంది. 2 అంతా జరిగిన తర్వాత ఇప్పుడు క్షమాపణని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు?